హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తొందరలోనే మహాశివరాత్రి రాబోతుంది. మరి ఆ శివయ్యకి ఇష్టమైన 4 రాశులు ఏంటి, వారు ఎంతటి అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. ఈరోజు పరమేశ్వరుని ఆరాధించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. ఈ 4 రాశుల వారు శివుడికి భక్తి శ్రద్ధలతో పూజించి నమస్కరిస్తే ఏం కోరుకున్నా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. మొదటగా మేషరాశి. మేషరాశికి అంగారకుడు అధిపతి. శివుడు ఓసారి రాక్షసులతో యుద్ధం చేస్తుండగా ఆయన శరీరం నుంచి చెమట చుక్క భూమిపై పడింది. అదే అంగారక గ్రహం అని చెబుతారు. అందుకే మహాశివరాత్రి రోజు ఈ రాశివారు పరమేశ్వరుని ఆరాధిస్తే అంతా శుభమే జరుగుతుందని విశ్వాసం. ఈరోజు శివయ్యను గంగాజలంతో పాలతో అభిషేకించాలి. రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. జాతకంలో ఉండే అతిపెద్ద దోషాలలో కుజదోషం ఒకటి. అందుకే ఈ రాశివారు మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం రోజున కానీ శివాలయంలో కుజుడికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి 7000 కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూటగా కట్టి తాంబూలం ఇవ్వాలని చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు వృశ్చిక రాశివారు శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అప్పటి వరకు మీ జీవితంలో ఉండే సంక్షోభం తీరిపోతుంది. మీలో మీకే తెలియకుండా ఏర్పడిన ఒక భయం నుంచి స్వేచ్ఛ లభిస్తుంది. మూడవది మకర రాశి. మకర రాశికి అధిపతి శని. శని ఎవరో మీకు తెలుసు కదా, స్వయంగా సూర్యుడి పుత్రుడు, శివుడికి భక్తుడు. అందుకే మకర రాశి వారిపై శివుడి అనుగ్రహం ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చేసి శివుడికి అభిషేకం చేస్తే ఉత్తమ ఫలితాలను పొందుతారు. మీరు చేపట్టే పనుల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి విజయం సాధిస్తారు. నాలుగవది కుంభరాశి. కుంభరాశికి కూడా శనిదేవుడే అధిపతి. అందుకే ఈ రాశి వారిపైన శివుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడి ఆరాధన కుంభరాశి వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు కుంభరాశి వారు నీటితో శివుణ్ణి అభిషేకించాలి. ఈరోజు మీరు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాలను అందిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.